దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎంతో మంది దైవజనులు ఉన్నారు. ప్రతి వారి కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రతిదినము మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మీరందరూ కూడా దేవుని స్తుతించాలని, దేవుని సన్నిధిలో మీ కుటుంబాలతో సంతోషించాలని ఎంతగానో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నా ప్రాణమా, యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనలు 103వ కీర్తన 2వ చరణం. దావీదు భక్తుడు ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చేసిన మేలులకు, ఉపకారములకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా ఈ భాగము మనకు కనబడుతుంది. దావీదు జీవితంలో ప్రతి పరిస్థితులలో దేవుడు దావీదును విడిచిపెట్టక కాపాడిన సందర్భాలు బైబిల్లో పలు పర్యాయములు మనకు కనబడుతున్నాయి. మన జీవితాల్లో కూడా ఇక జరగవు అనుకుంటున్న ప్రతి పనిని దేవుడు జరిగేటట్లు చేశారు. గొప్ప కార్యాలు చేసి అద్భుతంగా మనలను ఇప్పటి వరకు నడిపించారు. ఆయన చేసిన ఉపకారములను ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. ఎన్నో కార్యాలు చేసిన దేవునికి మనము ఏమివ్వగలం? కీర్తనలు 116వ కీర్తన 12వ చరణంలో చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును అని భక్తుడు చెప్పినట్లుగా ఆయన చేసిన మేలులకు, ఉపకారములకు మనము ఏమీ ఇవ్వలేము. కానీ కృతజ్ఞత నిండిన హృదయముతో నిత్యము ఆయనను స్తుతించ బద్దులమయ్యున్నాము. నిత్యము ప్రతి క్షణము ఆయనను స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దావీదు వలె మనము కూడా ప్రతి పరిస్థితులలో ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో ఎన్నో మేలులు, ఉపకారములు ఇప్పటి వరకు మీరు చేశారు ప్రభువా. మీరు చేసిన మేలులకు ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. నిజంగా మరణపాత్రులమైన మమ్ములను మరణములో నుంచి జీవములోనికి దాటించిన దేవుడవు. ఎన్నోసార్లు బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచిన దేవుడవు, స్వస్థపరిచిన దేవుడవు, సమస్యలలో నుండి విడిపించిన గొప్ప దేవుడవు ప్రభువా. నీ కృప చొప్పున నువ్వు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ అభిషేకము ఈ దినమంతా కూడా మీరు మాకు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.